మనం చిన్నగున్నప్పటి నుండే మన యొక్క పేరెంట్స్ కొన్ని అలవాట్లని నేర్చుకోకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అలవాట్లు చెడ్డవి కాబట్టి ఆ అలవాట్లని నేర్చుకోకూడదని మనకి నేర్పిస్తారు. మరికొన్ని అలవాట్లు మంచివి, ఆ అలవాట్లని మనం అలవర్చుకోవాలి. నిజానికి కొన్ని అలవాట్లు అవసరాన్ని బట్టి మంచిగా చెడ్డుగా మారుతాయి. ఆ అలవాట్లు అనేవి చెడ్డగా మారడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, అవి ఇబ్బంది కలిగిస్తాయి. మన అలవాట్ల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆ అలవాట్లను నేర్చుకోవద్దంటారు. అవి రకరకాల అలవాట్ల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ కొన్ని చెడ్డ అలవాట్లు కూడా మీకు మంచిగా మారుతున్నాయంటే మీరు నమ్ముతారా? మరి బ్యాడ్ హ్యాబిట్స్ లో కూడా మీకు మంచి చేసే కొన్ని హ్యాబిట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు TTalks ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో చూపించబోయే అలవాట్లు కొంతమేరకు హద్దుల వరకు ఉంటేనే మీకు మంచిది మరియు లాభకరంగా ఉంటాయి. ఎక్కువగా ఈ అలవాట్లను ఉపయోగిస్తే మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెంబర్ 1, టీవీ చూడడం. టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషనల్ ప్రోగ్రామ్స్ కి మనలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వారిని ఈడియట్ బాక్స్ అంటారు. అంటే ఆ సీరియల్లు చూడడానికి పిచ్చిగా అలవాటైపోతారు. కానీ నిజానికి చెప్పాలంటే టీవీ చూడడం వల్ల మీ యొక్క బ్రెయిన్ కి ఎంతో లాభకారకంగా కూడా ఉంటుంది. టీవీ చూడడం వల్ల మీకు మీరు అప్డేట్ అవడంతో పాటు మీ బ్రెయిన్ లో ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. టీవీ మీ మెదడులో ఉండే బాధను దూరం చేసి ఎంటర్టైన్ చేస్తుంది. కానీ మీరు ఎటువంటి ప్రోగ్రామ్ చూడాలనుకుంటారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, సీక్రెట్ చెప్పుకోవడం. ఈ చెడ్డ అలవాట్లు చాలా మందికి ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ నే తీసుకోండి. మనలో ప్రతి ఒక్కరు తమ కంటే ఇతరుల యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే విషయాల్ని గుచ్చి తెలుసుకుంటూ ఉంటారు మరియు వారి యొక్క విషయాల్ని ఇతరులతో గుసగుసలాడుతూ ఉంటారు. అలా గుసగుసలాడే అలవాట్లు మీలో గానీ మీ యొక్క ఫ్రెండ్స్ లో గానీ మీరు చూసి ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇది అంత పెద్ద చెడ్డ అలవాటు ఏం కాదు. సైలెంట్ గా సీక్రెట్ చెప్పుకోవడం వల్ల వినికిడి శక్తి పెరుగుతుంది. అలాంటి విషయాలు సీక్రెట్ గా చెప్పుకున్నప్పుడు పగలబడి నవ్వుతూ ఉంటారు. దానివల్ల మరొక లాభం కూడా ఉంటుంది. సీక్రెట్ గా మాట్లాడుకోవడం ద్వారా ఇతరుల విషయాల్ని మనం సీక్రెట్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానివల్ల మానసికంగా గ్రోత్ పెరుగుతుంది. ఇది దీని యొక్క 3వ లాభం. మరియు చివరి లాభం ఏంటంటే గుసగుసలాడడం వల్ల ఎవరికైతే ఆనందం వస్తుందో వారికి తమకున్న చింతల్ని దూరం చేసుకోవడానికి ముఖ్యమైన మార్గంగా కూడా ఉంటుంది. నెంబర్ 3, స్నానం చేయకపోవడం. స్నానం చేయకపోవడం నిజంగా బ్యాడ్ హ్యాబిట్, కానీ అది కూడా గుడ్ హ్యాబిట్ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? రీసెర్చర్స్ ప్రకారం స్నానం చేయకపోవడం కూడా మీకు మంచిదని చెప్తున్నారు. ఈ విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ రీసెర్చ్ ప్రకారం వారానికి ఒక్కసారి అయినా స్నానం చేయకుండా ఉండడం వల్ల అది పెద్ద విషయమేం కాదని చెప్తున్నారు. రోజు స్నానం చేయడం ఒక మంచి అలవాటు. ఎవరైతే స్నానం చేయరో వారికి రకరకాల జబ్బులు, బ్యాక్టీరియా వస్తుంది. సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే రోజు స్నానం చేయడం వల్ల మన బాడీలో ఉండే మనల్ని హైడ్రేట్ చేసే కణాలు పోతాయని చెప్తున్నారు. కాఫీ. డాక్టర్లు అనేవారు మనకి కాఫీ నుండి చాలా దూరంగా ఉండాలంటారు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాఫీ అనేది మన ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కానీ కెఫిన్ గనక కొద్ది మాత్రంలో గనక తీసుకుంటే ఇది ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. కాఫీ మితంగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మితంగా కాఫీ తాగడం వల్ల మీ బాడీలో మెటబాలిజం రేట్ పెరుగుతుంది. అంటే లావుగున్న వారు సన్నగా అవుతారు. అంతేకాకుండా రోజంతా ఒక కప్పు కాఫీ తాగితే ఎప్పుడు కిడ్నీలో స్టోన్స్ అనేవి రావు. 3వది, మహిళలు గనక రోజులో ఒక కప్పు కాఫీ తాగితే స్ట్రెస్ నుండి దూరంగా ఉంటారు. అటువంటి మహిళలకి డిప్రెషన్స్ అనేవి పెద్దగా రావు. ఇక 4వది, సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవరిదైనా కడుపు సాఫ్ అవ్వకపోతే వారు కాఫీ తాగాలి. అరగంటలోనే అది దాని యొక్క ప్రభావం చూపుతుంది. అంటే ఎవరికైతే రెంట్కి రాకపోతే కాఫీని గనక తాగితే ఈజీగా వచ్చేస్తుంది. వైన్ అనే దాన్ని మద్యంలో కలిపి దాన్ని కూడా ఆల్కహాల్ లాగా మార్చేశారు. కానీ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మీ యొక్క గుండెకి మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కోపం. నిజానికి కోపం రావడం మంచి అలవాటు కాదని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కోపం రావడం మీ యొక్క ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా విషయంలో మీరు అశాంతిగా ఉన్నప్పుడు, మీలో మీరే కుమిలిపోతున్నప్పుడు సడన్ గా మీకు వచ్చే కోపం మీలో ఉండే భయాన్ని దూరం చేస్తుంది. ఆ కోపాన్ని గనక మీరు తీర్చేసుకుంటే మీ యొక్క మనసు ఎంతో నెమ్మది పొందుతుంది.